కవిత గారు చెప్పండి ఏంటి ఇది? దుంపలపల్లి దొంగచాటున దోమ చీమా దోమ. దుంపలపల్లిలో తను చెప్పిన ఈ దుంపలపల్లి ఎక్కడ ఉందో చెప్తే మేము కూడా వెళ్తాం. తను చెప్పిన కాన్వర్సేషన్ అదే అండి. దుంపలపల్లిలో దుంపలపల్లి దొంగచాటున చీమా దోమ. ఏం చేసుకుంటున్నాయి? చెప్పలేదు. మీకు కూడా తెలియలేదా? నాకు తుమ్మలపల్లి దొంగ చాటున చీమా దోమ అనే తెలిసిందా? అదే అదే అబ్బో. చెప్పండి ఏంటది? దుప్పటపల్లి దుప్పటిపల్లి. నేను దుంపలపల్లి అనుకున్నాను. దొంగచాటున చీమా దోమ. అచ్చా దుప్పటిపల్లిలో వెళ్ళే చీమా దోమ. చెప్పండి భారతి గారు. దుప్పటి మీద ఏంటి దుప్పటి మీద? దుప్పటి మీద తొక్కిసలాడుతున్న చీమా దోమ అంట. నేను చెప్పింది ఏంటి? కుంపటి పైన కుతకుతలాడుతున్న కీమా కుర్మా. దాన్ని మా నెక్స్ట్ దబిడి బ్యాచ్ రేవతి, పుష్పలత, శైలజ, సౌభాగ్య రెడీగా ఉన్నారు. అజిర్ రెహో హో టర్న్. మ్యూజిక్ ఇవ్వండి అమ్మా. అది డైలాగ్ ఏంటంటే, సుర్రుమంటున్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా, సుర్రుమంటున్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా, సుర్రుమన్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా, తుర్రు మీద తూనిగా, సుర్రుమన్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా, తుర్రు మీద తూనిగా. ఇంకా తర్వాత ఏం చెప్తావు మరి? సుర్రుమన్న సూర్యుడు, సూర్యు మీద, సుర్రుమన్న సూర్యుడిని చూసి సుర్రు మీద సూనిగా, తుర్రుమన్న తునిగా, తుర్రు మీద తూనిగా. మొత్తం చెప్పు ఇప్పుడు. సూర్యు మీద తూనిగా, తుర్రు పైన తూనిగా, తుర్రు మీద తూనిగా సుయ్యని జారింది, తుర్రు మీద తూగింది సర్ర జారింది. తొక్కుడు వీళ్ళ ఆడుతున్నా గిల్లి గజ్జాలు, తొక్కుడు వీళ్ళ ఆడుతున్నా తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి గజ్జాలు, గిల్లి కజ్జాలు. మనుషులు ఆడట్లేదు ఈ మధ్య. అట్లుంటది మనతోని. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి కజ్జాలు, గిల్లి కజ్జాలు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి కజ్జాలు అంతే. అంతేనా? తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి కజ్జాలు. ఏదో ఒకసారి చెప్పండి మీరు ఏం చెప్పారు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి కజ్జాలు. ఎక్కడండి అది? ఎక్కడ జరుగుతుంది ఆ విచిత్రం? 7 వింతలో ఏవో ఉంటాయి కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్స్ లో రాద్దాం తీసుకెళ్ళి. ఏంటి చెప్పు. ఆమె చెప్పింది నేను చెప్పాను. నువ్వు చెప్పింది చెప్పు ముందు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి గజ్జాలు. అటు ఒకసారి మైక్. చెప్పమ్మా. తొక్కిగా జారింది. తొక్కితే జారిందా? ఎవరు బావగారు తొక్కారా? నేను చెప్పింది ఏంటి? సుర్రుమన్న సూర్యుని చూసి తుర్రుమన్న తునిగా, దాన్ని తీసుకెళ్లి తొక్కుడు బిళ్ళ గిల్లి కజ్జాలు తొక్కితే తుర్రు అనిపించారు. చప్పట్లు కొట్టండి. సరదాగా సాగిపోతున్న మన బాములు సచ్చిబాములో నెక్స్ట్ మన అందరికి ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట. సో ఎలా క్యాచ్ చేయాలి అంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక బిస్కెట్ తీసుకొని మీరిద్దరే చూడండి జాగ్రత్తగా, ఇలా హెడ్ పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. దాన్ని అలా 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 లాగుతూ అలా 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 వెళ్ళిన తర్వాత అలా ఫిట్స్ వస్తే ఎలా అంటాం అలా అనాలి. తర్వాత అలా కింద పడిపోతే పాయింట్ లేదు, అలా నోట్లో వేసుకోవాలి. ఇలా కింద పడినా పాయింట్ ఇవ్వం. ఓకే. బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట ఆడడానికి ఇటువైపు ప్రమిళ, ఇటువైపు లావణ్య రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కువ బిస్కెట్లు తింటే ఇక్కడి నుంచి లాక్కొని వాళ్ళకి అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. కింద పడిపోయింది. నెక్స్ట్ ఫాస్ట్ గా అది తినేసింది. నవలే నువ్వు వాడు తినేసావా? సరే అదే పెట్టుకో, మళ్ళీ అదే పెట్టుకో. చేయి నువ్వేడు ఊపేయకు ముందే
మళ్ళీ అదే పెట్టి ఏం కాదు. బిస్కెట్లైనా ఒకటి ఎత్తున్నాం కానీ ఒకటి తినలా. 2 అయినాయా? ఒకటి. అది 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 పాములు అలా లాగేయాలంతే. నాగరాజ నాగరాజ అమ్మమ్మ ఎవరన్నా వచ్చింది. ఇటు 3 ఇటు 2. లాగో లాగో. 4 3 10 9 8 7 6 5 4 3 2 1 అండ్ స్టాప్. లావణ్య 5, ప్రమీల 3. ఈరోజు ఓషియంలో మనం ఆడుతున్నాం బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట. సో ఇప్పుడు ఆడడానికి ఇటువైపు లోకశ్రీ గారు, ఇటువైపు నీలిమ గారు రెడీగా ఉన్నారు. మరి ఎవరు ఎన్ని కుమ్మేస్తారో చూద్దాం. ఓకే 3 2 1 స్టార్ట్. బెండ్ చేయండి, ఫేస్ బెండ్ చేయండి మొత్తం. అది ఇదిగో స్లోగా స్లోగా. అది అటు ఒకటి బోని కొట్టింది, నువ్వేంటి? లాగు, నెమ్మదిగా లాగు. అదే మళ్ళీ పెట్టడం వల్ల టైం సేవ్ అవుద్దని. అమ్మా లోకశ్రీ గారు తక్కువ కాదు, ఆయన కింద వద్దులే. ఇంకా మనం బిస్కెట్లు అన్ని పడుతున్నాం కానీ అదే తీసుకో మళ్ళీ. 2 points. స్లోగా అదే పెట్టుకోండి. 3 points. లైట్ దగ్గర పురుగులు ఉంటాయి కదా, అది కామ్ గా బల్లి వచ్చి వచ్చి పురుగు రాగానే దానికి కూడా తెలీదు అంటది అంతే. 4 అంటుకో లోపలికి వెళ్ళిపోద్ది. లోకశ్రీ గారు 3 వేస్తారు. ఇంకా మీరు కానివ్వండి. 10 9 8 ఆను ఇప్పుడు 7 6 5 4 3 2 1 ఆపి. ఇంక బిస్కెట్ వేస్ట్. నీలిమ గారు అద్భుతంగా ఆడి 1 బిస్కెట్, లోకశ్రీ గారు అమోఘంగా ఆడి 3 బిస్కెట్లు. ఈ రోజు మనం ఆడాం బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట. 5 బిస్కెట్లు కుమ్మేసి విన్నర్ గా నిలిచారు లావణ్య. 3 బిస్కెట్లు తిని రన్నర్స్ గా నిలిచారు లోకశ్రీ అండ్ ప్రమీల. చూసారు కదా మా తిరుపతి బామలు సచ్చిబామలు ఎరగదీసిన ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి మన సంజీవనిలో బామలు సత్య బామలు. బాయ్.